ధర్మరాజు చావు లేకుండానే స్వర్గానికి వెళ్ళాడని తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు 36 సంవత్సరాలు పరిపాలించి అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్ని రాజు చేస్తాడు. పాండవులు స్వర్గానికి చేరుకోవడానికి మేరు పర్వతం వైపు వెళ్తుంటారు. వెళ్ళే దారిలో ఒక కుక్క కూడా వారితో వస్తుంది. అలా వెళ్తుంటే ఒక్కొక్కరుగా చనిపోతారు. చివరిగా ధర్మరాజు ఆ కుక్క మాత్రమే ఉంటారు. స్వర్గానికి వెళ్ళాక వాళ్ళందరినీ కలుసుకోవచ్చు అనుకుంటాడు. కానీ అక్కడ చూస్తే ఎవరూ కనిపించరు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ద్రౌపది ఇంకా నా సోదరులు ఎక్కడా అని అడిగితే ఇంద్రుడు వాళ్ళంతా యమలోకంలో ఉన్నారు అని అంటాడు. అదేంటి, వాళ్ళు ఏ పాపం చేయలేదు కదా అని అంటే ఇంద్రుడు అంటాడు, ద్రౌపది 5 భర్తలు ఉన్న అర్జునుడినే ఎక్కువగా ప్రేమించింది. నకుల సహదేవులు వాళ్ళకంటే అందంగా ఎవరూ లేరు అని అహంకారాన్ని చూపేవాళ్ళు. ఇక భీమార్జునులు శస్త్ర విద్యలో వాళ్ళకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు అని గర్వపడేవారు. అందుకే వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు అని అంటాడు. వాళ్ళు లేని స్వర్గంలో నేను ఉండను, నన్ను యమలోకం పంపించండి అని అంటాడు. అప్పుడే కుక్క రూపంలో ఉన్నది యమధర్మరాజు అని తెలుస్తుంది. ఇదంతా నిన్ను పరీక్షించడానికి చేశాం, వాళ్ళు నరకం అనుభవించి స్వర్గంలో ఉన్నారిప్పుడు అని చెప్తారు.